ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. మేరీ ఇది ఒక హాలీవుడ్ వాళ్ళ మూవీ, తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యాక్షన్ అండ్ డ్రామాగా ఉంటుంది. యాక్షన్ అని చెప్పేదానికంటే డ్రామాగా అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నాకైతే నచ్చలేదు అనే దానికంటే కనెక్ట్ కాలేదని అయితే చెప్తాను. ఎందుకు కనెక్ట్ కాలేదంటే కొంచెం క్రిస్టియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది, కొంచెం మిగతా వాళ్ళకి కనెక్ట్ కాకపోవచ్చు. నా పర్సనల్ ఫీలింగ్ ఇది. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటని మాట్లాడుకుందాం. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మేరీ అనే ఒక అమ్మాయి తనకి పుట్టబోయే బిడ్డ వల్ల అక్కడ ఉన్న రాజుకి ఏంటంటే ప్రమాదం అని చెప్పి తెలిసి, ఆ రాజు ఏంటంటే ఆ అమ్మాయిని చంపేయాలని, ఆ బిడ్డను చంపేయమని చెప్పి చెప్తాడు. అప్పుడు ఆ మేరీ ఆ బిడ్డని ఎలా కాపాడుకుంటుంది అనేది బేసిక్ కాన్సెప్ట్. దీని మధ్యలో జరిగే మొత్తం కూడా ఒక డ్రామాగా అయితే నడుస్తుంటుంది. అస్సలు కనెక్ట్ కాదు. అస్సలు ఏంట్రా బాబు అని తలకాయ నొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా ఉంది నా ఫీలింగ్ అయితే సినిమా చూస్తున్నాను సేపు కూడా. సినిమా చూసిన తర్వాత కూడా అమ్మాయి అయిపోయిందా అనిపించింది లాస్ట్కి. ఓకే, నాకైతే ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఆ తెలుగు డబ్బింగ్ కానీ, వాయిస్ ఓవర్లు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు కానీ, ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ విజువల్స్ కానీ కొంచెం పర్లేదు. అవన్నీ బాగానే ఉంది. కాకపోతే స్టోరీ కొంచెం ట్రాక్ చేసి కొంచెం సోదిలాగా తీశారు. అందుకే నాకు కొంచెం కరెక్ట్ కాలేదు. యాక్చువల్గా మిగతా స్టోరీస్ కొంచెం కనెక్ట్ అవుతాయి, బట్ ఇదే డ్రాక్ చేసే ఫీలింగ్ మరీ సోదిలాగా తీసుకొచ్చారు. సీరియల్ కంటే మరీ డ్రాక్ చేసిన ఫీలింగ్ అనిపించింది. ఓకేనా, నన్ను అడిగితే సినిమా చూడకపోవడమే బెటరు. నా రివ్యూ నచ్చిన, నేను మిమ్మల్ని సేవ్ చేశానన్న ఫీల్ అయినా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేశాను. థ్యాంక్ యూ.